ఒక 3 వాహనాలు ఒకే సమయంలో వారి గమ్యానికి ప్రయాణమయ్యారు. ఒక వాహనం మీదున్న వ్యక్తి అతివేగంగా ప్రయాణమయ్యాడు. యాక్సిడెంట్ అయింది. ప్రమాదానికి గురయ్యాడు. మరొక వ్యక్తి ప్రభుత్వం నియమించిన వేగాన్ని అనుసరిస్తూ ప్రయాణమయ్యాడు. గమ్యానికి చేరాడు. మరొక వ్యక్తి తన వాహనం మీద నిదానంగా వెళ్ళాడు. గమ్యానికి ఆలస్యంగా చేరుకున్నాడు. ఈ ప్రయాణం మన ఆధ్యాత్మిక జీవితం అయితే, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అనేది అతివేగం పనికిరాదు. అలాగునే నిదానం కూడా పనికిరాదు. దేవుడు ఎలాగైతే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎదగాలి, మన ప్రయాణం సాగాలని భక్తి విషయంలో నియమించాడో, అలా మనం ప్రయాణం అవ్వగలిగితే ఆయా సమయాలను బట్టి పదవులు, ఆయా సమయాలను బట్టి ఆశీర్వాదాలు, ఆయా సమయాలను బట్టి దైవిక సంబంధమైన అనుభవాలను మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి నిదానము ప్రమాదమే, అతివేగం ప్రమాదమే. బైబిల్ గ్రంథం నియమించినట్లుగా ఆత్మీయతలో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. కృప మీకు కలుగునుగాక. ఆమేన్.